నిజంగా 2014 హిందువులని ధర్మం కాపాడింది, దేవుడు కాపాడాడు అని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందే తీసుకొద్దాం అనుకున్నటువంటి ఒక చట్టం. హిందువులు పూజ చేసుకోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించి చర్చి దగ్గర నుంచి మసీద్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తేవాలన్నటువంటి దిక్కుమాలినటువంటి ప్రతిపాదనలతో కూడినటువంటి చట్టం. ఇంకా అంతకుమించి ప్రపంచంలో మరి ఎక్కడా విచిత్రం ఉండదు. మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల అనుమతి తీసుకుని బ్రతకాలి అన్నటువంటిది. అలాంటి విచిత్ర చట్ట సవరణలకు రెడీ అయినటువంటి సోనియా గాంధీకి సంబంధించి తాజాగా మరొకటి చర్చకు వస్తుంది. అప్పట్లో సోనియా గాంధీ ముస్లింల ప్రయోజనాల కోసం అంటూ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సంచార్ కమిషన్ వేపించింది. ఈ సంచార్ కమిషన్ పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఒక దుర్మార్గమైన ప్రపోజలు. ఓటు హక్కులకి సంబంధించినటువంటి మార్పు ఏంటంటే ఒక ముస్లిం ఓటేస్తే 2 ఓట్లుగా లెక్కించాలంట. హిందువుల ఓట్లకి మాత్రం ఈ దేశం మెజార్టీ వాళ్ళతో సమానంగా ముస్లింలు ఎదగాలంటే ముస్లిం ఒక ఓటు వేస్తే 2 ఓట్లుగా పరిగణించాలంట. ఇంతకంటే విచిత్రం ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా? అంటే సంఖ్య వాళ్ళది ఆల్రెడీ పెరుగుతోంది, పైగా ఓటుకి డబుల్ వాల్యూ ఇవ్వడం అన్నట్టు. అప్పుడు హిందువుని ఎవరినైనా బతకనిస్తారా ఈ దేశంలో?